ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇటీవల వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. దాంట్లో భాగమైనటువంటి కేరళలోని వాయనాడ్లో వర్ష బీభత్సం కారణంగా మొత్తం అక్కడ ఉండేటటువంటి మట్టి గుట్టలన్నీ కూడా కొట్టుకొని వచ్చి 2 గ్రామాలు పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామాల్లో దాదాపు ఇప్పటికీ 300 మందికి పైగా చనిపోయినట్టుగా అధికారిక లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకా క్షతగాత్రులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని ఆదుకోవడం కోసం సిపిఐఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఈరోజు మొత్తం నల్గొండ పట్టణంలో ఈరోజు ఈ నిధి సేకరించి వాళ్ళకి పంపించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మొత్తం మానవతావాదులందరూ కూడా కేరళలోని వాయనాడు బాధితులకు అండగా నిలవాలని చెప్పి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ కోరుతాం. అఖిల బాగా వర్షాలు రావడం జరిగింది. కేరళలో ఏంటంటే మట్టి దిమ్మెల కింద మట్టి ఒప్పలేదా వచ్చి చాలా మంది, వందలాది మంది చనిపోవడం జరిగింది. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఇబ్బంది జరిగినప్పుడు మానవత్వం చాటి చెప్పి ఆదుకోవాలని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ ఫండ్ కలెక్ట్ చేసి ఆ రాష్ట్రానికి పంపడం జరుగుతుంది. చర్యల కింద సుమారు 400 మందికి పైగా చనిపోయారన్నారు. వందలాది మంది క్షతగాత్రులు కాళ్ళు చేతులు విరిగి ఉన్నారు. వాళ్ళ సహాయార్థం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఇవాళ అన్ని కేంద్రాలలో కూడా విరాళాలు సేకరిస్తున్నాము. అందరూ కూడా వాయనాడు వరద బాధితులకు తన వంతు సహకారంగా చేయూతనివ్వాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ సహకారం మేము సిపిఎం పార్టీగా సహకరిస్తాము. విరాళాలు సేకరించి వాళ్ళకి అందజేయగలుగుతామని ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ పిలుపు మేరకు నిన్న నుంచి ఇలా విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. క్షతగాత్రులు కూడా ఇంకా 300 మంది ఉన్నారని తెలిసింది. వాళ్ళకి మేము చేయూతనిస్తామని, వాళ్ళకి సపోర్ట్ ఉంటామని చెప్పేసి మేము పార్టీగా కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.